ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమరీ అండ్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తే డిఎస్సిలో అక్రమాలు జరిగినా సరే పట్టించుకోవట్లేదు, కానీ గ్రూప్ 1కి సంబంధించి మాత్రం ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో దీని మీద కూడా దమ్ముంటే సిబిఐ విచారణ జరపాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జాజయ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఒకసారి, ఇది చూడండి సార్. ఇది అంటే సరే, ఇప్పుడు సార్ ఏమన్నారంటే మేము చాలా లిబరల్గా వెళ్ళాము, మేము నిబంధనల ప్రకారం వెళ్ళాము. సో మాకు అభ్యర్థుల మీద అద్భుతమైన వాళ్ళ మీద ఒక మంచి శ్రద్ధ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో డిజిటల్ ఎవాల్యుయేషన్ నుంచి మాన్యువల్ కూడా చేసే 3 సార్లు మేము వాటిని కరెక్షన్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు చెప్పినటువంటి పరిస్థితి. సార్ ఒకసారి ఆ ఈ డాక్యుమెంట్ చూస్తే సార్, ఇది వాస్తవంగా సరే మాన్యువల్ నుంచి తర్వాత వచ్చేసి డిజిటల్ నుంచి మాన్యువల్ జరిగిందంటే ఓకే, పక్కన పెడితే ఇది చూస్తున్నాం సార్. ఇందులో ఎగ్జామినరు, చీఫ్ ఎగ్జామినర్ ఇద్దరు ఉంటారు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే మార్కులు వేస్తాడు, చీఫ్ ఎగ్జామినర్ సెట్ చేస్తాడు, అంతేగాని చీఫ్ ఎగ్జామినర్ ఇష్టానుసారం ఆయన మార్చేదానికి కుదరదు అనమాట. ఆయన ఒక నివేదిక ఇస్తాడనమాట, నివేదిక ఇచ్చి మార్కులు తక్కువ వచ్చాయి ఏంటి చూడండి అని చెప్పేసి. ఇందులో మనం చూస్తే సార్, ఎన్వి రమణారెడ్డి గారు, ఈయన చీఫ్ ఎగ్జామినర్ అనమాట. ఈయన ఎకానమీకి సంబంధించి ఈయన ఒక అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ 27130513 దీనికి సంబంధించి నిర్మలా కుమారి అనే ఆమె ఎగ్జామినర్ 103 మార్కులు వేశారు. కానీ ఆయన దాన్ని ఏం చేశారంటే, ఈ చీఫ్ ఎగ్జామినర్ రమణారెడ్డి గారు ఏం చేశారంటే 69 మార్కులకు తగ్గించేశాడు. కారణం అడిగితేనంట, ఎగ్జామినర్ లిబరల్గా మార్కులు వేశాడంట. అంటే ఎగ్జామినర్ లిబరల్గా మార్కులు వేశాడు, అందుకని తగ్గించేశాం. అంటే ఇక్కడ లిబరల్గా మార్కులు వేసిన నిర్మలా కుమారి గారిదే తప్ప, లేకపోతే నిర్మలా కుమారి గారు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినటువంటి రమణారెడ్డి గారిది తప్ప 103 మార్కుల నుంచి 69 మార్కులు. మెయిన్స్ అనేది వాళ్ళు రాసేటటువంటి దాని మీద ఉంటుంది. అది ఎగ్జామినర్కి సంబంధించినటువంటి విచక్షణాధికారాన్ని బట్టి పేపర్ల కరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మామూలుగా బబ్లింగ్ అనుకోండి, ప్రిలిమ్స్ అనుకోండి, మనం క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది కాబట్టి అది కరెక్టే కాదనేది ఎవాల్యుయేట్ చేయొచ్చు. కానీ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు రాసినటువంటి అనేక అంశాలను దాంట్లో పరిగణలోకి తీసుకొని ఎగ్జామినర్ డిసైడ్ చేస్తారు. కానీ లిబరల్గా వేశారని చెప్పేసి ఆపిస్తారంట. అలాగే ఇంకొక హాల్ టికెట్ నెంబర్ 270202223 ఈ అభ్యర్థికి 128 మార్కులు వస్తే దాన్ని రమణారెడ్డి గారు 75 మార్కులు తగ్గించేసినటువంటి పరిస్థితి. ఇంకొక కేసు వచ్చేసి బివి మురళీధర్ గారు, ఆయన చీఫ్ ఎగ్జామినర్ అట పాలిటీలో. ఈయన కటారి శ్రీనివాసరావు, విష్ణుప్రకాశ్ అనేటటువంటి వాళ్ళు ఇనిషియల్స్ చేయాల్సినటువంటి సంతకాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈ చీఫ్ ఎగ్జామినర్ ఫోర్జరీ చేసి 12 OMR స్లిప్పులు తనే మార్చినట్టు ఒప్పుకున్నాడు కూడా అంట. తర్వాత సోమశేఖర్ గారు, ఈయన ఎగ్జామినరు, ఆయన ఒక అభ్యర్థికి 99 మార్కులు వస్తే దాన్ని 86 మార్కులు తగ్గించాయంట. దాన్ని అడిగితే ఈ ఎగ్జామినర్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం వచ్చాయంట, ఆ OMR షీట్ మీద ఉన్న సంతకం నాది కాదు అని చెప్పేసి. దానికి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్ అది. ఇది నేను చెప్పింది కాదు, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి దానిమాట కోర్టుకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది. సో ఇందులో చాలా స్పష్టంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న ప్యానలిస్టులకి అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. రాజు గారు, ఏపీ